ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి జంగల్ రాజ్ అనే పేరు ఉండేది. ఎందుకో తెలుసా? ఆ రాష్ట్రం గూండాలకి, గ్యాంగ్స్టర్లకి, రౌడీ రాజకీయాలకి, కులమత గొడవలకి పెట్టింది పేరుగా ఉండేది. అంతేకాదు ఇప్పటి వరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని ఈ రాష్ట్రంలో పూర్తి చేయలేదు అంటేనే మనం అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే 1980 నుండి 1988 వరకు మధ్యలో అంటే కేవలం 8 ఏళ్లలో 6 ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో మారారు. అంటే ఇక్కడ రాజకీయ వాతావరణ వేడి ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ఇక కరప్షన్ గురించి, గూండాయిజం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులే వామ్మో అనే విధంగా ఉండేది అక్కడ పరిపాలన వ్యవస్థ. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాషాయం కట్టుకుని ఒకడు వచ్చాడు. ఇప్పటి వరకు ఉన్న చరిత్రను తిరగరాస్తూ 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా మళ్లీ తిరిగి ఎన్నికై ప్రభుత్వాన్ని స్థాపించి ఒకప్పుడు అసెంబ్లీలో తన చేత కంటతడి పెట్టించిన గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్లో లేపేస్తూ ఉత్తరప్రదేశ్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు. ఆయనే యోగి ఆదిత్యనాథ్. ఈ వీడియో అనేది ఒక సన్యాసి కథ, ఒక యోగి కథ, ఒక మఠాధిపతిగా ఉంటూ రాజకీయాలకు అడుగు పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఒక ఆదిత్యనాథ్ కథ. ఆయనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ మహారాజ్. ఒక ప్రజాప్రతినిధి రాజ్యాంగ పదవిలో ఉంటూ ఒక మతపరమైన పీఠానికి అధిపతిగా ఉండడమే చాలా అరుదు అనుకుంటే ఆయన పాలనలో ఆ మార్కును చూపించడమే యోగి స్పెషాలిటీ. కాశీకి వెళ్లాడు, కాషాయం కట్టాడు, ఏమీ చేయలేడు అనుకున్న గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్లతో ఏరిపారిస్తున్న ఈ కాషాయ వస్త్రధారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గాను, ఇన్ఫర్మేటివ్ గాను ఉంటుంది. సో ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒకప్పటి ఉత్తరప్రదేశ్లో ఉన్న పౌరీ గర్వాల్ జిల్లాలోని పాంచూర్లోనే 1972 జూన్ 5న యోగి జన్మించారు. వీరి అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్. కానీ ప్రస్తుతం అందరూ వీరిని యోగి ఆదిత్యనాథ్ అని, యోగి ఆదిత్యనాథ్ జీ మహారాజ్ అని పిలుస్తుంటారు. ఇక వీరి ప్రస్తుత వయసు 51 సంవత్సరాలు. యోగి గారి కుటుంబ విషయానికే వస్తే వీరి తండ్రి ఆనంద్ సింగ్ ఫారెస్ట్ రేంజర్గా పనిచేశారు. వీరికి మొత్తం 7 సంతానం. వారిలో 4 మగపిల్లల్లో 2వ వారే యోగి, మిగిలిన 3 ఆడపిల్లలు. ఇక చిన్నప్పటి నుండి యోగి కుటుంబ వాతావరణం ఎప్పుడూ కూడా ఆత్మీయతను కలిగి ఉండేది. ఇక యోగి చదువు విషయానికి వస్తే హెచ్ఎన్బి గర్వాల్ యూనివర్సిటీ నుండి మ్యాథమెటిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక ఆ సమయంలోనే అయోధ్యరామ మందిర నిర్మాణం కోసం మొదలైన ఉద్యమంలో తాను కూడా పాల్గొనడం కోసం 1990లో తన 21 ఏటనే ఇంట్లో నుంచి వెళ్లిపోయారు యోగి. ఆ తర్వాత గోరఖ్నాథ్ మఠానికి చేరి ఈ మఠం అధిపతి అయిన మహంత్ వైద్యనాథ్కి శిష్యుడిగా చేరారు. ఇలా 4 ఏళ్లు ఇక్కడే గడిపాక ఇక 1994లో మహంత్ వైద్యనాథ్ గురువు నుండి సన్యాస దీక్షను తీసుకుని ఆనంద్ సింగ్ బిస్త్ కాస్త యోగి ఆదిత్యనాథ్గా తనను తాను మార్చుకున్నాడు. అంతేకాకుండా ఆయన తన కుటుంబంతో అప్పటి నుంచే అనగా 25 ఏళ్ల వయసులోనే పూర్తిగా సంబంధాలను తెంచుకున్నాడు. సన్యాసం తీసుకోవడానికి ముందు ఆయనకి ఎలాంటి వివాహం జరగలేదు కనుక యోగి గారికి వివాహ జీవితం అంటూ ఏమీ లేదు. ఇక తన గురువుగారి మహంత వైద్యనాథ్ రామమందిర ఉద్యమంలో పనిచేయడమే కాకుండా ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు ఎంపీగా పోటీ చేశారు. గోరఖ్నాథ్ ఆలయానికి ఆ రాష్ట్ర రాజకీయాలకు మధ్య ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. మహంత్ వైద్యనాథ్కి ముందు మహంత్ దిగ్విజయనాథ్ కూడా దీన్ని రాజకీయ కేంద్రంగా మార్చారు. ఆయన కూడా గోరఖ్పూర్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక మహంత్ వైద్యనాథ్ తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ వచ్చారు. ఇలా తన 26 ఏళ్ల వయసులో గోరఖ్పూర్ నుండి ఎంపీగా పోటీ చేసి 6,000 ఓట్ల మెజారిటీతో యోగి గెలుపొందారు. ఆ టైంలో లోక్సభకు ఎన్నికైన అతి చిన్న వయస్కుడిగా యోగి రికార్డ్ కూడా సృష్టించారు. ఇక అప్పటి నుండి ఎప్పటి వరకు యోగి ఆదిత్యనాథ్ వెనక్కి తిరిగి చూసిందే లేదు. వరుసగా 1998, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరు బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు. అయితే ఆ రోజుల్లోనే అంటే తన రాజకీయ ప్రస్థానం మొదలైన రోజుల్లోనే బీజేపీ నుండే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన వర్గం కావాలని ఆయన హిందూ యువవాహిని అనే సంస్థను స్థాపించారు. పేరుకి ఇది సాంస్కృతిక సంస్థే, కానీ దాని లక్ష్యం హిందూ మతాన్ని రక్షించడం. ఇందులో భాగంగా గర్ వాపసీ పేరుతో మతం మారిన 1800 మందిని తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించే కార్యక్రమం ఈ సంస్థ చేపట్టింది. అయితే మతపరమైన ఉద్రిక్తతల్లో ఈ సంస్థ జోక్యం చేసుకుంటుందని ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న యోగిని 2007లో అరెస్ట్ చేశారు. 11 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఆ టైంలో అధికారంలో ఉన్న ములాయం సింగ్ ప్రభుత్వం తనను వేధిస్తుందని, ఎంపీగా ఉన్న తననే ఇంతలా వేధిస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని లోక్సభలో యోగి కన్నీరు పెట్టుకున్నారు.
చిత్తశుద్ధితో సన్యాసం తీసుకుని ప్రజలకు సేవ చేయడానికే వచ్చిన తనకి నీచ రాజకీయాలు అంటగట్టి తనపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ రాష్ట్రంలో మాఫియాను, గూండా రాజకీయాలను పెంచి పోషిస్తున్న వారిని ఇక మట్టిలో కలిపేయాలని ఆనాడే యోగి తన మనసులో అనుకున్నారట. తన రాష్ట్ర పరిస్థితులను ఎలాగైనా చక్కపరచాలని నిర్ణయించుకున్నారట. ఇక ఎవరైతే నాకేంటి అనే ధోరణితో ఉంటారు యోగి. అందుకనే ఆయనకు దాదాపు 10 ఏళ్ల పాటు తన సొంత పార్టీ అధిష్టానంతో మంచి సంబంధాలు లేకుండా పోయాయి. అయినా హిందూ ఓటర్లపై ఆయన ప్రభావం వలన పార్టీ నాయకత్వం ఆయన పక్కన పెట్టలేకపోయింది. యోగి బీజేపీ అధిష్టానంతో ఎన్నోసార్లు విభేదించారు. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా బీజేపీ నేతలు ఆయనతో రాజీ పడాల్సి వచ్చింది. గోరఖ్పూర్లో 3 రోజుల పాటు విరాట్ హిందూ సమ్మేళనం నిర్వహించి బీజేపీకి సవాల్ విసిరారు. మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ సమర్థిస్తే ఆయన వ్యతిరేకించారు. హిందూ ముస్లిం వివాహాలకు తాను వ్యతిరేకిని కానని, దానిలో ఎలాంటి మోసం మాత్రం ఉండకూడదని గట్టిగా అంటారాయన. ఇక మహంత్ వైద్యనాథ్ మరణం తర్వాత 2014లో గోరఖ్నాథ్ ఆలయ మఠాధిపతిగా యోగి పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికీ పీఠాధిపత్యం ఆయనదే. ఇటు రాజకీయ నేతగా, రాజ్యాంగ పదవిలో ఉంటూ కూడా ఒక పీఠాధిపతిగా కొనసాగుతూనే ఉన్నారు. ఇది అతని మత విశ్వాసానికి నిదర్శనంగా చెప్పుకుంటారు అందరూ. ఇక 2017 ఎన్నికల్లో యూపీలో ఘన విజయం సాధించిన బీజేపీ యోగిని అనూహ్యంగా సీఎంగా ఖరారు చేసింది. 2017 మార్చి 19న ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా యోగి పదవి ప్రమాణం చేశారు. తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా పార్టీ ముందు తన అభిప్రాయాన్ని చెప్పేందుకు ఆయన ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు. మోదీ, అమిత్ షాల ఆధ్వర్యంలోని బీజేపీలో ఏ నాయకుడు వారికి ఎదురు మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ యోగి మాత్రం తనకు కావలసింది నిర్మోహమాటంగా అడిగేవారు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఒక హార్ట్ టాస్క్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పినట్టు పని చేయాల్సిందే అని ఉద్యోగులకు అర్థమైంది. కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాదు, నెక్స్ట్ మీటింగ్లో దాని స్టేటస్ తెలుసుకోవడం, ఒకవేళ పని జరగలేదని తెలిసినప్పుడు వారిపై చర్యలు తీసుకోవడం యోగి పాలనా స్టైల్. ఆయన పరిపాలన గుజరాత్ మోడల్ లాగా యూపీ మోడల్ అన్నట్టుగా ఉంటుంది. ఇంతకీ యూపీ మోడల్ అంటే లా అండ్ ఆర్డర్, డెవలప్మెంట్, దానితో పాటు హిందుత్వ ప్రచారం, హిందుత్వ ఛాయలో అభివృద్ధి, చట్ట పాలనపై దృష్టి పెట్టడం. అంతేకాదు ఎవరైనా తప్పు చేశారంటే బుల్డోజర్ అని నడిపించడం. ఈ మధ్య బుల్డోజర్ రాజకీయాలు అనే పదం కూడా బాగా పాపులర్ అయ్యింది యోగి దయవల్లనే. ఇక తను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 36 శాఖల్ని తన నియంత్రణలో ఉంచుకొని వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేవారు. అంతేకాదు హిందుత్వ ప్రతినిధిగా తన ప్రతిష్టను మరింత పెంచుకునేలా యోగి ఆదిత్యనాథ్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. యూపీలో గోవధపై అనగా ఆవుల్ని చంపడంపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కలేబాలను మూయించారు. లవ్ జిహాద్ను అరికట్టడమే లక్ష్యంగా బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా తొలుత ఆర్డినెన్స్, ఆ తర్వాత బిల్లు కూడా తెచ్చారు. ఇక తాను 2007లో అరెస్ట్ అయినప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేయడం మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మాఫియా డాన్ల గుండెల్లో సింహ స్వప్నంలో తయారయ్యారు. తన మొదటి 10 నెలల్లోనే రోజుకి 4 పోలీస్ ఎన్కౌంటర్ల చొప్పున వరుసగా నిర్వహించారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు యూపీలో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగాయో. ఈ ఎన్కౌంటర్లో ముఖ్యమైన మాఫియా డాన్లు అయిన అతీక్ అహ్మద్, ముఖ్తార్ అన్సారీలు మట్టిలో కలిసిపోయారు. అంతేకాదు వందలాది రౌడీ షీటర్లను ఎన్కౌంటర్లో లేపేశారు. దాంతో రౌడీ రాజకీయం చేయాలి అంటేనే భయపడే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు అక్కడే గ్యాంగ్స్టర్లు. శాంతి భద్రతలతో పాటు ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా చేయడంలో యోగి సర్కార్ విజయం సాధించిందని చెప్పవచ్చు. అంతేకాదు దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాల్లో అధిక భాగం సాయంత్రం లేదా తెల్లవారుజామున కాలకృత్యాల కోసం ఇల్లు వదిలి బయటకు వెళ్తున్న వారిపైన జరుగుతున్నాయి. కాబట్టి వారికి ప్రత్యేకమైన మరుగుదొడ్లను నిర్మించడం అనేది పరిశుభ్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, మహిళలకు పరంగా వారి భద్రతకు, గుర్తింపునకు సంబంధించిన అంశం అని యోగి ప్రభుత్వం గుర్తించింది. ఇక యోగి ఆదిత్యనాథ్ పరిపాలనలో మహిళలు అలాగే పిల్లలపై నేరాలు చాలా తగ్గాయని ఎన్సీఆర్బీ సర్వేలో సైతం వెల్లడైంది. ఇక యోగి ఉత్తరప్రదేశ్ సీఎంగా అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ఆ రాష్ట్రంలో జరిగిన మార్పులు ఏమిటనేది చూసినట్టయితే, నెంబర్ 1 కరెంట్. 2017 ముందు వరకు కూడా రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో రోజులో రాత్రి 12 నుంచి ఉదయం 5 వరకు లేదా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు ఇలా ఈ 2 షెడ్యూల్లోనే కరెంట్ ఉండేది తప్ప సాయంత్రం 5 తర్వాత నుంచి కరెంట్ అనేది ఉండేది కాదు. ఇక కరెంట్ ఉన్న ఆ సమయాల్లో కూడా వోల్టేజ్ తక్కువగా ఉండటంతో కేవలం ప్రజలు ఫ్యాన్స్, బల్బ్స్ తప్ప అంతకు మించి ఇంకేం వాడలేకపోయేవారు. కానీ 2017 తర్వాత నుంచి యోగి అధికారంలోకి వచ్చాక రోజులో ఉన్న 24 గంటల్లో ఖచ్చితంగా 18 నుంచి 20 గంటలు కరెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు గ్రామాల్లోని ప్రతి ఇల్లు అన్ని సౌకర్యాలను వినియోగించుకోగలుగుతుంది. నెంబర్ 2 విద్య. యోగి అధికారంలోకి వచ్చాక ప్రతి స్కూల్లో కూడా టీచర్లు బయోమెట్రిక్ ద్వారానే హాజరు వేసే విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో నేడు ప్రతి టీచర్ ప్రతిరోజు స్కూల్కి వస్తున్నారు. స్టూడెంట్స్ విషయంలో కూడా ఇదే పాటిస్తున్నారు. దాంతో నేడు స్కూళ్లలో నకిలీ అటెండెన్స్ అనే కాన్సెప్ట్ తొలగిపోయింది. అలాగే ఎగ్జామ్స్ రిజల్ట్స్ విషయంలో కూడా చాలా కొత్త విధానాలు తేవడంతో ఫేక్ మార్క్స్, ఫేక్ రిజల్ట్స్ అనేవి పూర్తిగా తగ్గాయి.
కేవలం కష్టపడి చదివిన వారే పాస్ అవ్వడం జరుగుతుంది. నెంబర్ 3 క్లీనింగ్. 2017 ముందు వరకు ప్రతి గ్రామంలో రోడ్లు ఎంతో మురికిగా ఉండేవి. ఇక వర్షాకాలంలో రోడ్లపై నడవడం అనేది జరగని పని. కానీ నేడు గ్రామాల్లోని అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లతో ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటున్నాయి. నెంబర్ 4 నిరుద్యోగ రేటు అనేది ఒకప్పటితో పోలిస్తే బాగా తగ్గింది. నెంబర్ 5 యోగి అధికారంలోకి వచ్చాక ఉత్తరప్రదేశ్ టూరిజం అనేది భారతదేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. నెంబర్ 6 రాష్ట్ర తలసరి ఆదాయం రెండింతలు పెరిగింది. అంతేకాదు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో వీరి రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. నెంబర్ 7 యోగి పాలనలో 2.97 లక్షల మంది రైతులు ఉచిత బోరింగ్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అలాగే ముఖ్యంగా స్త్రీల కోసం గాను కొత్తగా 2.61 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు. అలాగే యువత కోసం 30 కొత్త వైద్య కళాశాలలను నిర్మిస్తున్నారు. నెంబర్ 8 యోగి సీఎంగా ఎంటర్ అయ్యాక ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో క్రైమ్ రేట్ అనేది బాగా కంట్రోల్లోకి వచ్చేసింది, తగ్గింది కూడా. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇలా చెప్పేందుకు ఎన్నో మార్పులున్నాయి. అటు శాంతి భద్రతల విషయంలో, ఇటు ఉపాధి అవకాశాల కల్పన విషయంలో యోగి ఎక్కడా కూడా తగ్గడం లేదు. అవసరమైతే ఎన్కౌంటర్లతో లేకపోతే బుల్డోజర్లతో అవినీతి పరులపై విరుచుకుపడి బుల్డోజర్ బాబాగా కూడా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు పరిపాలనను ఒకవైపు, మత విశ్వాసాలను ఒకవైపు నడిపిస్తూ దేశవ్యాప్తంగా తన నిర్ణయాలతో చర్యలతో ఎంతో పాపులర్ అయ్యారు. ఇక బీజేపీ పార్టీలో మోడీకి వారసుడిగా నెక్స్ట్ పీఎం అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ పేరు వినపడే విధంగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మీకు రాష్ట్రంతో పార్టీలతో సంబంధం లేకుండా ఓవరాల్గా అసలు మన భారతదేశంలో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు, వారి పేరుని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.